అనగనగా ఒక ఊళ్ళో గిరి అనే ఒక వ్యక్తి ఉండేవాడు. అతను మామూలు ముదురు కాదు, మహాముదురు. ఊళ్ళో అందరి దగ్గర అప్పులు తీసుకోవడం, ఆ తర్వాత వాళ్ళని తిప్పలు పెట్టడం అతనికి అలవాటు. వేలికేస్తే కాలికేస్తాడు, కాలికేస్తే వేలికేస్తాడు. అంటే అవసరం వస్తే కాళ్ళు పట్టుకుంటాడు, తప్పు దొరికిపోతే ఎదురుదాడి చేస్తాడు. అదే ఊళ్ళో ప్రసాద్ అనే ఒక ఉద్యోగి ఉండేవాడు. పాపం చాలా అమాయకుడు. ఒకరోజు గిరి ప్రసాద్ దగ్గరకు వచ్చి, ప్రసాద్ అన్నా, మా అమ్మకు ఒంట్లో బాలేదు, అర్జెంటుగా ఆసుపత్రిలో చేర్పించాం. ఒక 50,000 ఉంటే ఇస్తే వచ్చే నెల జీతం రాగానే తలకిందులైనా సరే ఇచ్చేస్తానన్నా అని కన్నీళ్లు పెట్టుకున్నాడు. ప్రసాద్ జాలిపడి వెంటనే ఫోన్ ద్వారా డబ్బులు పంపించాడు. కథ కట్ చేస్తే నెలైంది, 6 నెలలైంది, ఏడాది దాటింది. గిరి మాత్రం కొత్త ఫోన్ కొన్నాడు, కానీ ప్రసాద్ డబ్బులు మాత్రం ఇవ్వలేదు. ఫోన్ చేస్తే ఎత్తడు, పొరపాటున కనిపిస్తే తప్పించుకు తిరుగుతాడు. అలా ఒకరోజు సాయంత్రం ప్రసాద్ బండి మీద వెళ్తుంటే గిరి ఒక హోటల్ దగ్గర ఛాయ్ తాగుతూ కనిపించాడు. ప్రసాద్కి ఎక్కడో కాలి బండి ఆపి గిరి దగ్గరికి వెళ్ళాడు. ఏరా గిరి, నా డబ్బులు అడిగితే ఫోన్ ఎత్తవు కానీ ఇక్కడ ఛాయ్ తాగుతున్నావా? మర్యాదగా నా 50,000 ఇప్పుడే ఇచ్చేయి అని గట్టిగా అరిచాడు. అంతే, గిరి ఒక్కసారిగా కథ మొత్తం తిప్పేశాడు. ఛాయ్ గ్లాస్ కింద పడేసి అందరి ముందు గొంతు పెంచి, ఏయ్, ఎంత ధైర్యం ఉంటే నన్ను నడి రోడ్డు మీద అడుగుతావు? అసలు నీ దగ్గర నేను డబ్బులు తీసుకున్నట్లు సాక్ష్యం ఉందా? నన్నే అడుగుతావా? నీ సంగతి చెప్తా చూడు అంటూ ప్రసాద్ మీదకే గొడవకొచ్చాడు. చుట్టుపక్కల జనం కూడా గిరి అరుపులు చూసి ప్రసాద్నే తప్పుగా చూశారు. ప్రసాద్ భయపడి అవమానంతో అక్కడి నుంచి వెళ్ళిపోవాల్సి వచ్చింది. ప్రసాద్ ఈసారి ఊరికే వదల్లేదు. ఊరి పెద్ద దగ్గరికి వెళ్ళి పంచాయతీ పెట్టాడు. పైగా ఆ రోజు డబ్బులు పంపినప్పుడు పక్కనే ఉన్న 2 స్నేహితులను సాక్షులుగా తెచ్చుకున్నాడు. ఊరి పెద్ద గిరిని పిలిపించి గట్టిగా మందలించాడు. గిరి, నువ్వు ప్రసాద్ దగ్గర డబ్బులు తీసుకున్నది నిజం, ఆధారాలున్నాయి, సాక్షులు కూడా ఉన్నారు. నువ్విప్పుడే డబ్బులు సర్దకపోతే నిన్ను ఊరి నుంచి వెలేస్తాం, పోలీసులకు కూడా అప్పగిస్తాం అని గట్టిగా హెచ్చరించాడు. అంతే, ఒక్క క్షణంలో గిరి ముఖమే మారిపోయింది. ఆ గంభీరమైన గొంతు కాస్త పిల్లి కూతలా అయిపోయింది. టక్కున ప్రసాద్ కాళ్ల మీద పడి, అయ్యో ప్రసాద్ అన్నా, నువ్వు నా దేవుడివి, నా పరిస్థితి బాలేక అలా అరిచాను. పెద్దలారా, నన్ను నమ్మండి, మా అమ్మ మీద ఒట్టు, వచ్చే వారం నా బండి అమ్మేసైనా సరే ప్రసాద్ అన్నకి బాకీ కట్టేస్తాను అంటూ వెక్కి వెక్కి ఏడవడం మొదలుపెట్టాడు. అతని నటన చూసి ప్రసాద్, ఊరి పెద్దలు అందరూ కరిగిపోయి, సరే వచ్చే వారం ఇచ్చేయని వదిలేశారు. తీరా పంచాయతీ నుంచి బయటికి వచ్చాక గిరి ప్రసాద్ వైపు చూస్తూ ఒక వెటకారపు నవ్వు నవ్వి తన బండెక్కి హ్యాపీగా వెళ్ళిపోయాడు. ఆ తర్వాత ఎప్పుడూ వాడు మళ్ళీ కనిపించలేదు, డబ్బులు కూడా ఇవ్వలేదు. ఇలాంటి ఊసరవెల్లి లాంటి మనస్తత్వం ఉన్నవాళ్ళు మన చుట్టూ కూడా చాలామంది ఉంటారు. వీళ్ళకి సిగ్గు శరం ఏమీ ఉండవు. అవసరం వస్తే కాళ్ళు పట్టుకుంటారు, అడ్డంగా దొరికిపోతే ఎదురుదాడి చేస్తారు. ఇలాంటి మనుషుల్ని గుర్తుపట్టి వీలైనంత దూరంగా ఉండటమే మనకి మంచిది. మీకు కనుక ఈ కథ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ నొక్కడం ద్వారా కొత్త కథలన్నీ మీకు నోటిఫికేషన్ ద్వారా అందుతాయి. Thank you very much for watching.